వైసీపీ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన త్వరలో బీజేపీ జనసేన పార్టీలో కర్చీఫ్ వేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ బాంబు పేల్చారు. ధర్మాన ప్రసాదరావుకు లోకేష్ పై విమర్శలు చేసే స్థాయి కాదని, మొన్నటి ఎన్నికల్లో 52,000 ఓట్ల భారీ మెజారిటీతో తానే ఓడించాడని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. మంత్రి లోకేష్ కు ఉండేల్ దెబ్బ చూపిస్తానంటున్న ఆయనకు ఇంకా రెడ్ బుక్ దెబ్బ తెలియకపోవడం వల్లే ఇలా లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం, పదవుల కోసం ధర్మాన ఇవన్నీ చేయడం తగదని ఎమ్మెల్యే గోండు శంకర్ బాబు తెలిపారు. లోకేష్ బాబు ఉండేలు దెబ్బ చూపించే ముందు నేను ధర్మాన ప్రసాద్ గారికి ఒకటి అంటాను. మీకు మొన్న ఎన్నికల్లో ఉండేలు దెబ్బ ప్రజలు చూపించారు. అందులో మీకు మరీ ఉండేలు దెబ్బ చూపించారు, భారీ మెజారిటీతో ఓడించారు. అయినా మీకు ఇంకా తెలుసుకోవట్లేదు మీరు వాస్తవాలు. ఇదంతా మీరు స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మీకు ఆ ఫేస్బుక్ లో కామెంట్లు చూస్తేనే మీకు తెలుస్తుంది. మీరు ఇవన్నీ చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకొని ఆయన మెప్పు పొంది పదవుల కోసమే గాని ఇంకో పని లేదు. మీరు తెలుగుదేశాన్నే టార్గెట్ పెట్టారు. ఎందుకు? మిగతా పార్టీల్లో మీరు కట్ చేసి ఉంచారు. బీజేపీ జనసేన పార్టీ ఊసెత్తడానికి కూడా మీకు ధైర్యం చాలదు. మాట్లాడితే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్త పదం లోకేష్ అన్నకు ఉండేలు దెబ్బ చూపిస్తారట. మీకు నిజంగా తెలుగుదేశం పార్టీ లోకేష్ అన్న రెడ్ బుక్ దెబ్బ ఇంకా మీకు చూపించలేదు. అది చూపిస్తే